తెలంగాణ అసెంబ్లీలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. ఈ హయాంలో నేను కూడా సభ్యుడిగా ఉన్నాను. హౌస్ కమిటీ వేశారు, 2-3 హౌస్ కమిటీలు. ఏం చేశారు అధ్యక్ష? హౌస్ కమిటీ వేసి ఏం చేశారు, ఏం సాధించారు నాకు తెలుసు. నేను సభ్యుడిగా ఉన్నాను. దాంట్లో మీరు సమావేశాలు పెట్టండి నేను అడిగితే కూడా మీరు సమావేశాలు పెట్టలేదు. ఆ భూములు సంబంధించినటువంటి వాటిలో మీరు హౌస్ కమిటీ వేసి హౌస్ కమిటీ ద్వారా మీకు కావాల్సిన విధంగా మాట్లాడుకొని కావాల్సినటువంటి వాళ్ళకి రెగ్యులర్ చేసుకుంటారు. ఇంకా అందులో ఎవరైనా ఉంటే వాళ్ళని బ్లాక్మెయిల్ చేసి మీ పార్టీలో చేర్పించుకుంటారు. దానికోసం హౌస్ కమిటీ, లేకపోతే రాష్ట్ర ప్రయోజనాల కోసం. ప్రతిదీ రాష్ట్ర రాజకీయ పార్టీల ప్రయోజనాల కోసం కాదు అధ్యక్ష. ఈ సభ ఉంది ప్రజల ప్రయోజనాల కోసం ఉంది. ఇవాళ ప్రజల ప్రయోజనాలు ఎక్కడ దొరుకుతుంది అంటే ట్రాన్స్పరెంట్గా ఎక్కడైతే ఎంక్వైరీ జరుగుతుందో అక్కడ ప్రజల ప్రయోజనాలు జరుగుతాయి. అంతేకాని సభా సంఘం వేసి మాకు జరుగుతుంది, లేకపోతే హౌస్ కమిటీ వేసి జరుగుతుందంటే జరగదు అధ్యక్ష. జరిగేటట్టయితే మీరు వేసినటువంటి ఈ 3 కమిటీలు, హౌస్ కమిటీ ఆన్ ఇల్లీగల్ సేల్, గవర్నమెంట్ ల్యాండ్స్, హౌస్ కమిటీ అండ్ ఎంక్వైరీ ఇంటూ వర్క్ ప్రాపర్టీస్, హౌస్ కమిటీ అండ్ ఇర్రెగ్యులారిటీస్ అండ్ కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీస్. 10 ఏళ్ళు మీరే ఉన్నారు కదా అధ్యక్ష. 10 ఏళ్లలో వేసినటువంటి హౌస్ కమిటీలకు సంబంధించి దీనికి సంబంధించిన ఫలితాలు ఏదైనా ఈ 3ట్లో ఏ ఒక్కదానిమైనా ఈ సభలో పెట్టారా అధ్యక్ష? ఇప్పటికి కూడా లేదు కదా. మరి ఏ సాధించాము? మీరు సాధించింది అలా ఒకటే. దీన్ని అడ్డం పెట్టుకొని రాజకీయ పార్టీలో, వివిధ రాజకీయ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళందరినీ బ్లాక్మెయిల్ చేసి మీ పార్టీలో చేర్చుకున్నారు. అదే దానికోసమా? ఇప్పుడే నిన్నటి నుంచి ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నారు. కేవలం మీకు కావలసినటువంటి అవసరాల కోసం రెవెన్యూ శాఖ సంబంధించినటువంటి మంత్రి గారు కొన్ని అడిగి వారు అది లీగల్గా లేకపోవటం వల్ల మేము చేయలేమంటే ఆయన్ని బెదిరించడం కోసం, బ్లాక్మెయిల్ చేయడం కోసం ఇటువంటి కార్యకలాపాలు తీసుకొని సభలో మాట్లాడుకుంటూ కావాలని ఒక బురద పూసే ఒక కుట్రపూరితమైనటువంటి కార్యక్రమాన్ని ఇవాళ తెరలేపి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారు అధ్యక్ష. ఇది కరెక్ట్ కాదు. ఈ సభ చాలా హుందాగా నడవాలి. మీ అంశాలు మీరు చెప్పాలనుకున్నది మైక్ ఇచ్చినప్పుడు చెప్పాలి. దానికి స్పందించి ప్రభుత్వం ఏం చేయాలో చేస్తుంది అధ్యక్ష. ఇవాళ ఏం చెప్తా ఉన్నారు అధ్యక్ష? ఇవాళ చాలా స్పష్టంగా మీరు అడిగిన దానిపైన ముఖ్యమంత్రి గారు సమాధానం చెప్పిన తర్వాత బీఎస్ సభ్యులు కూడా వారు కూడా లేచి వారో సలహాలు చెప్తా ఉన్నారు అధ్యక్ష. వారు చెప్పినటువంటి సలహాల మేరకు కూడా గతంలో వారు చెప్పినట్టే కదా, వారు అడిగినట్టుగానే కదా వేస్తే సిబిఐ ఎంక్వైరీ వేస్తే ఏం చేశారు? 8 నెలల నుంచి దాన్ని అట్లా గాల్లో పెట్టి ఉంచారు. చేశారా? మీ సలహా ప్రకారం చేశారా? చేయలేదు కదా. మేము చెప్పినట్టు చేయకపోతే మమ్మల్ని కూడా వాళ్ళతో కలవంటారంటే ఇప్పటికే కలిసి ఉంటారు. ఇంకా కలిసేదే ఉంది అధ్యక్ష. ఇది కరెక్ట్ కాదు. మీరు సహకరించాల్సింది తల్లిదండ్రులు. ఈరోజు రాష్ట్రంలో చాలా శంకర్ గారు నేను విన్నాను మీరు మాట్లాడింది, వెంకటరమణారెడ్డి గారు మాట్లాడింది కూడా విన్నాను అధ్యక్ష. మీకు గౌరవ సభ్యులకి అవకాశం వస్తే సభ నడవటం కోసం కావాల్సిన సూచనలు చేస్తారు. ఎస్, వారు ఇప్పటికి కూడా అధ్యక్ష వారు ఒక విధానపరమైన నిర్ణయం తీసుకొని వచ్చారు అధ్యక్ష. నిర్దిష్టంగా సభను నడవనియొద్దు. ఈ రాష్ట్రంలో ప్రజల గురించి సభలో చర్చ జరగొద్దు. ఈ బడ్జెట్లో ప్రజల సంక్షేమం కోసం పెట్టినటువంటి వెల్ఫేర్ స్కీమ్స్, ముఖ్యంగా ఇన్సూరెన్స్ ఫర్ ఆల్, లేకపోతే విద్యార్థులు పెట్టిన బ్రేక్ఫాస్ట్ గురించి కానీ చర్చ జరగొద్దు. లేకపోతే వృద్ధాప్యంలో ఉన్నటువంటి తల్లిదండ్రులకు మేలు జరగొద్దు. ఏమి జరగొద్దు. మాకు తప్ప ఈ రాష్ట్రంలో ఎవ్వరికీ మేలు జరగొద్దు. మాకు మేలు జరగలేదు కాబట్టి మేము ఈ సభ నడవని. అరే, ప్రజల కోసం ఉండే ప్రజాస్వామ్యం ఉన్నది, మీకోసం కాదు. ప్రజలందరూ ఆలోచన చేసి మాకు మేలు జరగట్లేదు 10 ఏళ్ళు అని చెప్పి ఇందిరమ్మ రాజ్యం వస్తే మాకేమైనా మేలు జరుగుతుందో అని ఆశీర్వదించి ప్రభుత్వాన్ని తీసుకొచ్చేడు పెట్టారు. వాళ్ళ కోసం ఆలోచన చేసి నేను చేస్తున్నాం. అయినా కానీ మీరు ఇంకా ప్రజల వద్ద మేమే కావాలంటే ముఖ్యమంత్రి గారు ఇప్పటికే చెప్పారు చాలా స్పష్టంగా అధ్యక్ష. అంతిమంగా ఇల్లీగల్ మైనింగ్ సంబంధించి రూపాయితో సహా 2014 నుంచి నిన్నటి వరకు జరిగినటువంటి మైనింగ్ పైన పూర్తిగా ట్రాన్స్పరెంట్గా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అత్యున్నతమైనటువంటి ఎంక్వైరీ సంబంధించినటువంటి పోలీస్ వ్యవస్థలో ఉన్నటువంటి సిబిసిఐడి ద్వారా పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేపించి రాష్ట్ర ప్రజలకి ఖజానాకు మేలు జరిగేటట్టుగా నిర్ణయం చేసి సభలో ప్రకటించారు. అరే, అభినందించాల్సింది పోయి మళ్ళీ చప్పట్లు కొట్టుకుంటూ అల్లరి చేసుకుంటూ సభలో ఇది మాట్లాడుతూ ఉంటే వారు ఇంకోటి కూడా మీరు సభా సంఘం అడుగుతుంటే వారు చెప్పారు అధ్యక్ష. సభా సంఘం మీకు అంత కుతూహలంగా ఉంటే గతంలో రాష్ట్రంలో భూముల్ని మీరు ఏ రకంగా ధరణి అని పెట్టి
ధరణి అని పెట్టి, ఇందాక గౌరవ సభ్యులు మాట్లాడారు, ధరణి అని పెట్టి వందలాది కాదు వేలాది ఎకరాలు అధ్యక్ష, వేలాది ఎకరాలు అలాంటి కాంగ్రెస్ ప్రభుత్వాలు పేదలకు పంచిన భూముల్ని ధరణి పేరు మీద వాళ్ళందరి ఆ ప్రొహిబిటెడ్ లిస్టులో పెట్టి పార్ట్ బిలో పెట్టి ఆ తర్వాత చాలా చాలా అనుకూలంగా వాళ్ళకి కావాల్సినటువంటి వాళ్ళ పేరు